2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బుని ఎన్ని రకాలుగా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. విష్ లిస్ట్ రాసుకుంటూ ఉంటారు. నాకు 9 నెంబర్ సంఖ్య ఫిగర్ ఉన్న డబ్బుల్ని నేను సంపాదించాలి అని. సో అలా ఎవరైనా కూడా డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానంలో కావచ్చు, వాళ్ళు సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తించాలి అంటారు? ఎలా చేస్తే వాళ్ళకి డబ్బు వాళ్ళ దగ్గరకు వస్తుంది అంటారు? దీన్ని మనం ఆన్సర్ చేసుకోవాలి. కంపల్సరీ ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించుకోవాలి బాస్. డబ్బు కోసమే పరిగెట్టాలి. మిగతా వేటి గురించి వరి కావద్దు, అన్నీ వస్తాయి. 99% కష్టాలు డబ్బులు అరౌండ్ ఉంటాయి. అవును సార్. సో డబ్బు కష్టము ప్రతి మనిషి దాటేయాలి. డబ్బులు అందుకే 1 crore 2 crores అవి చిన్న అమౌంట్లో కనిపించాలి. ఫస్ట్ థింగ్, ఎవరైనా డబ్బు సంపాదించాలి అనుకుంటే డబ్బు అనేది చాలా చిన్న విషయం అనేది ఆలోచించాలి. ఇది మీరు నిజంగా నమ్మి చూడండి. నా మాటగా నన్ను కొంత ఫాలో అయితే నన్ను ఈ మాట డబ్బా వస్తుంది బాస్ నా దగ్గరికి అనే ధైర్యంతో ఉండండి. ఫస్ట్ థింగ్, వచ్చి తీరుతుంది డబ్బు. ఓకే, ఎవరెవరికో వచ్చింది, నాకు ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నేను సంపాదించబోతున్నా 1 crore ఈజీగా వస్తుంది అనే ఫస్ట్ ధైర్యంతో ఉండండి. నెంబర్ 1. ఓకే, సో అది ప్రాబ్లమ్ని అలా పెద్దగా చూస్తే నువ్వు ఎప్పటికీ దాని కిందలా ఉండిపోతావు. నువ్వు ప్రాబ్లమ్ని చిన్నగా చూడాలి. ఇది ఫస్ట్ థింగ్. డబ్బును నిజంగా డబ్బు సంపాదించేవాడు ఎవడైనా సరే ఇది ఉంటుంది వాడి మైండ్లో. వస్తాయి, డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, సో ఫస్ట్ థింగ్ దట్ డబ్బు వస్తుంది అని నమ్మడం. సెకండ్ వచ్చేసి, డబ్బుకి కావాల్సిన మైండ్ సెట్లో చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్ ఏంటంటే, నేను వెంటనే సంపాదించలేను, ఇట్ విల్ టేక్ టైం అనే విషయం నమ్మగలగాలి. చాలామంది మిస్ చేసేది, ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ చెప్పగానే నమ్మి పెట్టి మునిగిపోయేది దీనివల్లే. తొందరగా డబ్బులు వచ్చేస్తాయి, తొందరగా డబ్బులు రావు. డబ్బు అనేది ఒక ప్రాసెస్లో వస్తుంది. దానికి ఇప్పుడున్న కష్టం వల్ల నువ్వు పరుగులు తీసేసి తొందరగా సంపాదించలేవు. బట్ లాంగ్ టర్మ్లో నేను 5 ఏళ్ళు 8 ఏళ్ళు ఇది నా ఎజెండా అని పెట్టుకోండి. డబ్బు వెంటనే రాదు, కానీ డబ్బు వచ్చి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ రూపంలో చూసుకున్న డబ్బు నీకు వెంటనే రేపొద్దునకి వచ్చేయదు. అలా వచ్చింది అంటే ఇట్ విల్ క్యారీ థింగ్స్ విత్ క్రైమ్ కానీ, లేకపోతే ఎమోషనల్ టార్చర్ కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. సో డబ్బు వెంటనే రేపొద్దున వస్తుంది అన్నది రాంగ్. నమ్మద్దు. లాటరీలో డబ్బులు వచ్చేస్తాయి, ఎవరికైనా రావచ్చేమో, బట్ అందరికీ రాదు. సో డోంట్ బిలీవ్. డబ్బు రేపే వస్తుంది అనుకున్న వాడికి డబ్బు రాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బు వచ్చింది అంటే అట్లాగా ఏదో నడుస్తుంది వెనకాల స్టోరీ. నీకు ఎవరో చెప్తారు ఇలా చేసి అలా చేసి డబ్బులు వస్తాయి. రాంగ్, రాదు. డబ్బుకి టైం పడుతుంది, అది నేను సంపాదించుకుంటాను. థర్డ్, నీ కష్టము, నీ తెలివి, నీ శ్రమ లేని డబ్బు ముట్టుకోవద్దు. నీకు డబ్బు సంపాదించాలని ఉంది, కరెక్ట్. నీ తెలివి ఉండాలి అందులో, నీ శ్రమ ఉండాలి అందులో, నీ పనితనం ఉండాలి అందులో. అలాంటి డబ్బు నీ దగ్గర నించుంటుంది. మిగతా డబ్బులు నించోవు. నువ్వు ఏమన్నా చేయి, అది అలా వచ్చిందంటే డబ్బు దాంతోపాటు నీకు వెనకాల రోగం తీసుకొస్తుంది, అప్పు తీసుకొస్తుంది, కష్టము తీసుకొస్తుంది. ఆల్వేస్ మనీ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ విల్ క్యారీ. ఎన్ని చేతులు మారుస్తుందో డబ్బు. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి, ఎమోషనల్గా ఎవరిని డబ్బు కోసం ఏడిపించకు, డబ్బు కోసం ఏడవకు. నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు కోసం ఎవరిని ఏడిపించకు. డబ్బు వచ్చాక డబ్బు రావాలి అని ఏడవకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎంత దగ్గరగా ఉంటే అంత పవర్. డబ్బుకి ఎంత దగ్గరగా, ప్రాక్సిమిటీ ఈజ్ పవర్ అంటారు. అక్కడ ఏదో బిజినెస్లో డబ్బు సంపాదించాలి, కానీ నేను వెళ్ళలేనండి, సండే కుదరదండి, ఆ టైంకి నేను రాలేనండి, అబ్బో ఇంట్లో రావు. డబ్బు వచ్చే చోటకి వెళ్ళాలి. మోర్ యూ గో టువర్డ్స్ యువర్ బిజినెస్, టువర్డ్స్ యువర్ వర్క్, టువర్డ్స్ యువర్ మనీ, డబ్బు వస్తుంది. నువ్వు ఎంత దూరంగా ఉండి మేనేజ్ చేసేయాలి, అవ్వదు. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడ. అక్కడ పార్ట్నర్షిప్లో పెట్టాను, మునిగిపోతాను. డబ్బుకి దగ్గరగా వెళ్ళి చూడండి ఫస్ట్. ప్రాక్సిమిటీ, ఎక్కడ నీకు ఆపర్చునిటీ ఉన్న చోటకు నువ్వు వెళ్ళావో నీకు అక్కడ ఛాన్స్ వస్తుంది. మీరు చూడండి, షాపులన్నీ ఒక చోటు ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ షాపులన్నీ ఒక చోటు ఉంటాయి. ఓకే, మోర్ యు ఆర్ నియర్ బై,
ఆ ఏరియాకి జ్యువెలరీ కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి నీ దగ్గర కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డబ్బు రావాలి అనుకుంటే, నిజంగా డబ్బు రావాలి అనుకుంటే నువ్వు ఎలాంటి వల వేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఒక చేప పడాలి అని అనుకుంటే చిన్న కొలంలోకి వెళ్ళి చేప వేయచ్చు. నీకు 1000 చేపలు పెద్ద వల వేయాల్సి వస్తుంది కదా. అలాగా నీకు బాగా డబ్బులు రావాలి, పెద్ద ఆపర్చునిటీస్ దగ్గరికి వెళ్ళాలి. చిన్న చిన్నగా ఉన్న చోటే కూర్చుని నాకు డబ్బులు వస్తే, ఆయన వాడిస్తే, వీడిస్తే, మా నాన్న ఇస్తే, మా అంకుల్ ఇస్తే, ఇట్లా ఉండదు. గో టువర్డ్స్. అవి వచ్చాయనుకో ఎక్స్ట్రా మనీ, నాన్న ఇచ్చిన మనీయో ఆస్తో వస్తే వెరీ గుడ్. బట్ నువ్వు సంపాదించాలి, నీ నుంచి రావాలంటే గో టువర్డ్స్ ద మనీ. వెళుతూ ఉండాలి వర్క్ వైపుకి, డబ్బు వైపుకి, వెనక్కి వెళ్ళకూడదు. నేను చాలామందిని చూసాను, డబ్బు వద్దనుకునే వాళ్ళు డబ్బుని హేట్ చేస్తారు. చెయ్యొచ్చు కానీ సార్ అంత మన వల్ల ఎక్కడవుతుందండి, అవన్నీ డబ్బున్నోళ్ళతోనే అవుతుందండి అని, డబ్బు వస్తుందన్నా కూడా వద్దనేస్తారు. డబ్బుకి కావాల్సింది చాలా ఓపిక చేసుకోవాలి. డబ్బు సంపాదించే వాళ్ళని చూడండి, 18 hours 19 hours వర్క్ చేస్తారు. వీళ్ళకి 6 గంటలు అవగానే అలసిపోతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వచ్చేసరికి అలసిపోతానండి. అలా అలసట దాటి ఇంకో 2 గంటలు కష్టపడ్డ వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా డబ్బు సంపాదించాలంటే ఒక్కడివే పోలేవు. నీకు టీం కావాలి, నీ వర్క్ ఫోర్స్ కావాలి. నీవు యాజ్ అ గ్రూప్గా వెళ్ళిన రోజున ఎక్కువ సంపాదిస్తావు. చాలామంది వేరే వాడికి చెప్తే సీక్రెట్, మన బిజినెస్ నష్టమైపోతుందేమో, నేను సంపాదించుకోలేనేమో దాంట్లో ఉంటారు. గో విత్ ఫోర్స్. నీ టీం తయారు చేసుకో, నీకు రాసేవాళ్ళని తయారు చేసుకో, నిన్ను సోషల్ మీడియాలో పుష్ చేసేవాళ్ళని తయారు చేసుకో. హ్యావ్ ఎ టీమ్. టీం లేకుండా నువ్వు ఎన్ని చేసినా అలోన్గా నువ్వు అంతవరకు వెళ్ళగలవు అంతే. అదే టీం ఉందంటే నువ్వు చెయ్యలేని పనులు వాళ్ళతో చేయించుకుంటే ఎక్కువ ముందుకెళ్తావు. ఇప్పుడు పాలిటీషియన్స్ కూడా కార్పొరేట్ ఆఫీసులు పెడుతున్నారు, జస్ట్ దట్ వాళ్ళని ఎలా చేసుకోవాలి. అలాగా పాలిటిక్స్ అంటే ప్రజాసేవ, సేవలో కూడా వాళ్ళు క్లియర్గా ఆఫీసులు పెట్టి అట్లా నడుపుతున్నారు, కార్పొరేట్ ఆఫీసులు పెట్టి. సో మై పాయింట్ ఈజ్, ఒక్కడివే అలోన్గా ముందుకి పోలేవు, సంపాదించలేవు. నీ కింద టీం ఉండాలి, నువ్వంటే పడి చచ్చే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉండాలి, నువ్వు వాళ్ళకి ప్రాణంగా చూసుకోవాలి. ఓన్లీ దెన్ సక్సెస్ వస్తుంది, ఓన్లీ దెన్ డబ్బులు వస్తాయి. దీంతోపాటు నీ గోల్ అది మిస్ అవ్వకూడదు. ఓకే, నువ్వు డబ్బు ఉన్న చోట నీ ఫోకస్ ఫుల్గా ఉండాలి. చాలామంది ఫోకస్ పెట్టరు దాని మీద. ట్రూ. నేను డబ్బు కోసమని ఒక కంపెనీ పెట్టి ఆ లోపల ఉండే చిల్లర గొడవల్లో పడిపోతాం. అక్కడ వాడు కొట్లాడుకున్నారు, ఎందుకు రాలా కొట్లాడుకుంటారు, లైఫ్ అంటే ఏంటని వాడి క్లాస్ పీక్తూ వీడి జీవితం పోతుంది. నిజంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఏదో కష్టపడి ఒక డాక్టర్, నాకు స్టూడెంట్స్లో ఉన్న ఒక డాక్టర్ కష్టపడి ర్యాంక్ తెచ్చుకుని డాక్టర్లో జాయిన్ అయ్యి, వాడి గోల్ ఏంటి, డాక్టర్ అవ్వాలి. అక్కడ ఎవరో అమ్మాయిని ప్రేమించే ప్రేమలో పడి మొత్తం ఉన్న గోల్ మిస్ అయిపోయాయి, నువ్వు అనుకున్నది మిస్ అయిపోయాయి, నీ ఫోకస్ మిస్ అయిపోయి. ఎంతసేపు తను నన్ను ప్రేమిస్తే చాలు సార్ అని తిరుగుతుంది. నువ్వు ఎందుకు వచ్చావు ఇందులోకి, ఏం చేయబోతున్నావు, ఏంటి నీ ప్లాన్, టోటల్ మిస్. డబ్బు సంపాదించేవాడికి ఫోకస్ మిస్ అవ్వకూడదు. ఏంటి నా ఫోకస్, మిగతా వాటిని మేనేజ్ చేయాలి, టచ్ మీ నాట్ లాగా, బట్ ఫోకస్ ఈజ్ దట్ అనేది ఉండాలి. డబ్బు సంపాదించే వాళ్ళకి చెప్తున్నాను. దీంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, డబ్బు సంపాదించాలంటే టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను ఎందులో అన్నా పెడుతున్నానంటే నన్ను వాడు మోసం చేశాడు కాదు సార్, నేను మోసపోయాను, నాకెంత బుద్ధి లేదంటే నేను మోసపోయాను, ఈసారి మోసపోను అనే దాంట్లో ఉండాలి. చాలామంది ఓనర్షిప్ తీసుకోవడానికి భయపడతారు, నిజంగా భయపడతారు. అంటే నేను మోసపోలేదు సార్, నేనంత పిచ్చోడిని కాదు సార్, వాడు నన్ను పిచ్చోడిని చేశారు అన్న మీనింగ్ అదే, నువ్వు పిచ్చోడు అయ్యావు. సో అందుకని బిజినెస్లో ఉన్నప్పుడు, డబ్బు కోసం పనిచేస్తున్నప్పుడు, డబ్బు కోసం పనిచేస్తున్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఏది డెసిషన్ తీసుకున్న ఓనర్షిప్ నాది, నా రెస్పాన్సిబిలిటీ, నేను సైన్అప్ చేశాను, దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ, నేను దీన్ని సెట్ చేసుకుంటాను అనే దాంతో ఉన్నప్పుడు డెఫినెట్లీ బాగుంటుంది. చాలామంది చేయరు. పోనీ అట్లా చేయాలి అనుకుంటే, కుబేరుడి యొక్క పవర్ మన లోపలికి రావాలి అంటే, లక్ష్మీదేవి కటాక్షం రావాలి అంటే, ప్లీజ్ చాలా మంచి మంచి మెథడాలజీస్ ఉన్నాయి. అవన్నీ నీ గోల్కి తగ్గట్టుగా నడుస్తూ అవి హెల్ప్ అవుతాయి. ఓకే. సో కంపల్సరీగా స్పిరిచువల్ హెల్ప్ తీసుకోండి. ఎంత కుదిరితే అంత డబ్బుని ఆస్వాదించడం నేర్చుకోండి. అండ్ పాజిటివ్ మనీ రావడం ఈజ్ అ గ్రేట్ థింగ్. సో డబ్బుని పాజిటివ్గా ఆస్వాదించడం నేర్చుకోండి, డెఫినెట్లీ బాగుంటుంది. డబ్బు చెడ్డది కాదు, డబ్బుని నెత్తికెక్కితే వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. సో ఇక్కడ నెత్తికెక్కించుకోవద్దు,
బట్ పర్సుల్లో మాత్రం బాగా నింపుకోండి. మీ అకౌంట్లలో బాగా డబ్బులు రావాలి, అందరి అకౌంట్లో రావాలి డబ్బు, అందరు బాగుండాలి, ఫుల్ సంపాదించుకోవాలి. దానికి నా మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు అనుకుంటున్నా, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అబండెన్స్ ఆఫ్ మనీ. మంచిగా ఆస్తి, డబ్బు, పేరు, బంగారం అన్నీ ఉండాలి, బాగుండాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.